నమస్కారం రన్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. నేనే మీ శాలిని ప్రియ. నిరసన జ్వాలలు, కేబినెట్ వరాలు, చిన్నారులపై దాడులు, ఇలా దేశ విదేశాల్లో సంచలనం రేపుతున్న టాప్ అప్డేట్స్ ని ఇప్పుడు మన న్యూస్ లో వేగంగా ఆసక్తికరంగా చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి వార్తల్లోకి వెళ్దాం. మదనపల్లెలో కార్మిక నిరసన గలం. మదనపల్లెలో కార్మిక వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. సిపిఎం జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అవుట్ సోర్సింగ్ మరియు స్కీమ్ వర్కర్లను తక్షణమే పర్మనెంట్ చేయాలని కార్మిక సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. ఏపీ పేదలకు చంద్రబాబు కేబినెట్ వరం. రాష్ట్రంలోని పేదల సొంతింటికలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోనే మంత్రివర్గం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. PMAY గ్రామీణ్ 2.0 పథకం కింద ప్రతి ఇంటికి 2,39,000 ఆర్థిక సాయం అందించేందుకు 4,279 కోట్లను కేటాయించింది. దీనికి అదనంగా డ్వాక్రా మహిళలకు వడ్డీ రాయితీతో కూడిన రుణాలను కూడా ప్రభుత్వం అందజేయనుంది. అంగన్వాడీ టీచర్ అమానుష ఘటన. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో ఒక చిన్నారిపై అంగన్వాడీ టీచర్ దాష్టీకానికి పాల్పడటం తీవ్ర చర్చనీయాంశమైంది. అల్లరి చేస్తున్నాడనే నెపంతో 3 ఏళ్ల విద్వాన్ అనే బాలుడిని టీచర్ రాణి చితకబాదగా బాలుడి కన్ను ఉబ్బిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు టీచర్ పై కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. రక్షణ రంగంలో భారత్ మెగా డీల్. భారత వాయుసేన మరింత బలోపేతం కానుంది. ఫ్రాన్స్ నుంచి 3,25,00,000 కోట్లతో 114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా వీటిని స్థానికంగా తయారు చేసేలా ఫ్రాన్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోనున్నారు. ఈ నెలలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ భారత పర్యటనలో ఈ డీల్ ఖరారు కానుంది. H1B వీసా షాక్ అండ్ కంపెనీల వ్యూహం. అమెరికాలో H1B వీసా ఫీజులను $1,00,000 పెంచిన కంపెనీలు మాత్రం విదేశీ నిపుణులనే ఎంచుకుంటున్నాయి. స్థానిక అమెరికన్ల కంటే విదేశీ ఉద్యోగులకు 16% ఇస్తుండటంతో కంపెనీలు భారీ ఫీజులు చెల్లించడానికి వెనుకాడటం లేదని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా ఇన్ఫోసిస్, TCS వంటి సంస్థలు వేతన వ్యత్యాసాల ద్వారా లబ్ధి పొందుతున్నాయి. చూసారుగా, ఇవే ఇప్పటి వరకు ఉన్న ప్రధాన విశేషాలు. మరి అమెరికాలో వీసా ఫీజులు పెరిగిన భారతీయ IT కంపెనీలు చూపుతున్న ఈ ఆసక్తిపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో తాజా అప్డేట్స్ కోసం రన్ టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్, మీ శాలిని ప్రియ. నమస్కారం.